తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. 2214 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామం సర్పంచ్ పదవి ఈసారి ఎస్సీ జనరల్ గా రిజర్వ్ చేయబడింది. గ్రామంలో 10 వార్డులు ఉన్నాయి. మొదటి విడతలో జరగాల్సిన ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని గ్రామ పెద్దలు, గ్రామ యువత అంతా కలిసి నిర్ణయించుకున్నారు. దాంతో గ్రామానికి చెందిన వెంకటయ్య అలియాస్ మోహన్ అనే నాయకుడిని సర్పంచ్ గా ఎంపిక చేశారు. అదేవిధంగా 10 మంది వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవం చేసి వారు మాత్రమే నామినేషన్లు వేయాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. సీఎం సొంత గ్రామం కావడంతో ఇప్పటికే ప్రభుత్వ భవనాలను పెద్ద ఎత్తున నిర్మించారు. ఇక గ్రామంలో పరిపాలన కూడా సజావుగా జరుగుతూ సీఎం సహకారం తీసుకుని ఆదర్శ గ్రామంగా కొండారెడ్డిపల్లిని తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు తెలిపారు. ఏకగ్రీవంగా ఆమోదించాలనే ఆలోచన తీసుకొచ్చినటువంటి పెద్దలు రాష్ట్ర వ్యవసాయ కమిటీ సభ్యులు టీవీఎన్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు కొండారెడ్డిపల్లి గ్రామం అంటే ఒక రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి కూడా కేటాయించినటువంటి బడ్జెట్ 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సార్ చెప్పినట్టు ఏజ్ లేదు, ఆశావాదులు చాలా మంది ఉన్నారు. వీళ్ళకు 30 ఇయర్స్ బిలోనే ఉన్నారు. వెంకటయ్య అంటే సీనియర్ ఉన్నాడు. దానికి మేము అందరం ఏకగ్రీవంగా వెంకటయ్య దాదా గారిని